వద్దురా చాలా చాలా తీసాను. నేను వెళ్ళిందా 220 ఎంత వెళ్ళాను. ఓకే ఇక్కడ రమ్మా ఇల్లు చెప్పు. ఆల్రెడీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అరే జర్నీ తీయడం చాలా కష్టం కూడా. డీబీ ఉందా? కొడతాను. కొట్టరు ఒకసారి నువ్వంట. Hello guys, good afternoon, welcome back. I hope everyone is doing good and I am also doing good. ఈరోజు సండే కదా, సో వీ డిడ్ హ్యావ్ లైక్ మార్నింగ్ మీటప్ అవ్వలేదు. సో ఈవినింగ్ మా బైకర్స్ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉందన్నమాట నియర్ డివిస్ బీచ్. ఒక లేక్ వ్యూలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది. సో వీ ప్లాన్ ఫర్ లైక్ అ స్మాల్ గ్యాదరింగ్ అరౌండ్ ఒక 8 or 10 members లైక్ మా బైకర్ ఫ్రెండ్స్. జస్ట్ ఏదో ఒక సరదాగా క్యాజువల్ మీట్ పెట్టుకున్నాం. సార్ గోయింగ్ దేర్ అండ్ ఐమ్ గోనా షో యూ ఫ్యూ న్యూ బైక్స్ వచ్చినాయి. అట్ ఏ టైమ్ 3 హయాబుసాస్ కొన్నారు మా వాళ్ళు, అవి కూడా చూపిస్తా. అండ్ గైస్ ప్లీజ్ హూ డిడ్ంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ మీ. ఎందుకంటే నాకు దిస్ ఇస్ మై లైక్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. సో I'm like expecting a huge support from you guys. Om Namah Shivaya. వీళ్ళు ఎక్కడ ఉన్నారంట మన జనాలు? అది దాహం వేస్తుందిరా. అరే ఇక్కడ బాదం మిల్క్ ఏదో అమ్ముతున్నారా? సరే వెంకటేశ్వర బాదం మిల్క్ అంట. బటర్ మిల్క్ అదేనా పర్లేదు. అరే ఎలా తీసావా వీడియో? హారిజంటల్గా తీసావా? చూసాను నేను. పెట్రోల్ బొక్క. ఏంటిది 75 1996 ఏంటది? అమ్మో
గైస్ దిస్ ఇస్ టుడేస్ లైనప్. సో మీకు చెప్పాను కదా 3 హయోబుజాలు, ఇదొక హయోబుజా అండ్ ఇదొకటి అండ్ దట్ బ్లూ క్లౌడ్. 3 బూజాలు కొత్తగా యాడ్ అయినాయి మా గ్రూప్లోకి. చూడు టెంపరేచర్ చూడు. నువ్వు బండి ఆన్లో ఉంటున్నా రేడియేటర్ ఆన్ అవుతుంది, కూల్ అవుతుంది, అవి కూల్ అవుతుంది ఇప్పటికీ. ఆల్రెడీ రేడియేటర్ ఆన్ అయిందిరా, బండి స్టాండ్లో ఉంచితే నీకు కూల్ అవుతుంది బేగా. ఓకే.
ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే గైస్, వీఆర్ హెడింగ్ బ్యాక్. సో వీ సీరియస్లీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. ఈ లేక్ కూడా ఏంటి అంటే లైక్ ఆ అవతల ఒక బీచ్ ఉంది యాక్చువల్లీ. సో ఆ బీచ్లో నుంచి వాటర్ ఎలా వచ్చి అండ్ ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు ద రివర్ బీచ్ అగైన్ అనమాట. సో అందులోని దీస్ పీపుల్ కెప్ట్ బోటింగ్ అండ్ లేక్ కూడా అసలు లోతు లేదు, హార్డ్లీ లైక్ 4-5 feet ఉందంతే. ఇట్ వాజ్ రియలీ గుడ్. బట్ ద థింగ్ ఏంటి అంటే, ఓన్లీ బ్యాడ్ థింగ్ ఏంటి అంటే డుకాటి పనిగలకి సమ్ ఫ్యూజ్ ప్రాబ్లం ఏదో వచ్చిందన్నమాట. సో అసలు కీ ఆన్ చేసినా సరే పవర్ రావట్లే. సో బైక్ ఇక్కడ వదిలేసి వీఆర్ గోయింగ్ బ్యాక్. రేపు మెకానిక్ తీసుకొని వచ్చి ఫ్యూజ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ప్రాబ్లం ఏంటి అంటే అది మొత్తం ఫేరింగ్ అంతా ఓపెన్ చేయాలన్నమాట. సైడ్ ఉంటుంది, ఆ కన్సోల్ ఓపెన్ చేయాలంటే లైక్ కంప్లీట్ టూల్ కిట్ ఉండాలి. అండ్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ ఆల్సో. What happened? Akilo. బాగా తప్పించుకున్నావు, లేదు ఏరా. ఏడైందా? సెల్ఫ్ ఆపరా, కీ ఆప్. రన్నింగ్ లాగిందా? బ్యాటరీ డౌన్ అయి ఉంటుంది. సెల్ఫ్ అందుకట్లేదా? ఆపు, సెల్ఫ్ స్టోర్ స్టార్ట్ చేయాలి. బ్యాటరీ డౌన్. ఓ బ్యాటరీ డౌన్. పోనీ ఆపు కరే. యాక్సిలరేషన్లో ఉంచు, కొంచెం ఆర్పిఎం ఎక్కువ ఉంచు. ఏమైందిరా మరి? ఆపరా, మళ్ళీ ఆన్ ఉంచుతా నువ్వు అక్కడ. అవును, ఏమైంది మొన్న? నర్సీపట్నం. అవునవును. ఎప్పుడు నీ బర్త్డే పార్టీ? అవును అవును అవును. ఆహా, చూపించు ఒకసారి. ఎందుకంటే నువ్వు ఒక్కడే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది కదా, ఆగిపోతే. నువ్వు ఒక్కడిది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇబ్బంది కదా, అలా ఆగితే ఉంటున్నా. కానీ చూపించు. గ్యాస్కెట్ లేదండి ఇప్పుడు. ఈసీఎంలోనా? ఈసీఎం కంప్లైంట్ అంటే కోడింగ్ ఎర్రర్ కదరా. ఏంట్రా రే, వాట్ ఈస్ ద ప్లాన్? హార్లిన్ గో.
ఎందుకంటే వాళ్ళు తలిపేస్తారు అనుకో నేనే వెళ్ళి కార్లో పిక్ చేసుకుంటా అన్న వచ్చేయండి బ్రో వెళ్దాం అన్నాడు. అవును కార్లో ఇప్పుడు బండి ఒకవేళ అక్కడ అవ్వకపోతే అయిపోద్ది బ్యాటరీ డౌన్ అంటున్నాడు అంతే. బ్యాటరీ ఒకటి ఎక్స్ట్రా పట్టుకోమంటారా? అదే అన్నాడు బ్యాటరీ ఏదేదా పోయి ఉంటది ఎప్పుడు కూలెంట్ ఓవర్ఫ్లో అయినప్పుడు అది కామన్, అదేం ప్రాబ్లం కాదు. సేమ్ బాబోయ్, దీన్ని పట్టించేస్తే స్టేడియం దాటేసరికి ఆల్మోస్ట్ లైక్ 1 hour పడుతుందేమో మనకి. స్టేడియం సో థ్యాంక్ యూ. హాయ్. సో గైస్, దిస్ ఈస్ అ స్టేడియం. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ అయింది, ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా ఇప్పుడు. సో పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇంత ట్రాఫిక్. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది స్టేడియం అంతా. సో డూ కమెంట్ మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఎవరో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు మ్యాచ్ అయింది ఎస్ఆర్హెచ్ అండ్ ఢిల్లీ, ఐ గెస్. యా, ఎవరు విన్ అయ్యారో తెలియదు. లెట్స్ ఆస్క్ సమ్వన్, ఎవరైనా అడుగుదాం. ఎవరు గెలిచారు మ్యాచ్? ఎవరు గెలిచారు? హూ వన్ ద మ్యాచ్? ఢిల్లీ. సో గైస్, ఢిల్లీ వన్ ద మ్యాచ్ ఇట్ సిమ్స్. ఐ థింక్ ఢిల్లీ ఇది సెకండ్ మ్యాచ్ అనుకుంటాం మన వైజాగ్ స్టేడియంలో. లైఫ్ ఆఫ్ శ్యామ్ అని ఉంటుంది. లైఫ్ ఆఫ్ శ్యామ్. శ్యామ్, SHYAM. सर्च कट ओके.
ఏయ్